సర్కిల్స్ చాప్టర్ లో 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ మనం నీట్ గా రాయొచ్చు 2B లో. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3,4, 3,2 అండ్ 1,4. ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చినారు. ఈ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలా, అదే విధంగా మనము సెంటర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలా. అవునా? సో సొల్యూషన్ లో ఫస్ట్ నేను ఏమనుకుంటానంటే, ఫస్ట్ పాయింట్ ని నేను ఏ అనుకుంటాను. ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ, ఆ పాయింట్ ని నేను ఏమనుకుంటానంటే ఏ అనుకుంటాను, మరి దీన్ని బి అనుకుంటాను, ఈ పాయింట్ ని సి అనుకుంటాను. అందుకే కింద రాశాను, గమనించారా? లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3,4, బి ఈజ్ ఈక్వల్ టు 3,2, సి ఈజ్ ఈక్వల్ టు 1,4. ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ బి. జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ అందరికీ తెలుసు. సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్. సో ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ బి x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, క్వశ్చన్ లో ఇచ్చాడు కదా, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఒక్కొక్క పాయింట్ ద్వారా పాస్ అవుతోంది కాబట్టి ఒక్కొక్క పాయింట్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అందుకే కింద ఏం రాశాను, గివెన్ దట్ ఈక్వేషన్ 1 ఈస్ పాసింగ్ త్రూ, గివెన్ దట్ ఈక్వేషన్ 1 ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఏ, బి అండ్ సి. ఫస్ట్ ఏ అనే పాయింట్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ బిలాంగ్స్ టు 1 అంటే దాని అర్థం ఏమంటే, ఎక్స్ ఉన్న చోట 3, వై ఉన్న చోట 4 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 లో ఎక్స్ ఉన్న చోట 3, వై ఉన్న చోట 4. ఈక్వేషన్ 1 లో ఎక్స్ ఎన్ని చోట్ల ఉంది? 2 చోట్ల ఉంది. వై ఎన్ని చోట్ల ఉంది? 2 చోట్ల ఉంది. సో ఎక్స్, వై మనము సబ్స్టిట్యూట్ చేద్దాము ఈక్వేషన్ 1 లో. x² అంటే 3² y² అంటే 4² 2g ఇంటూ 3 అంటే 6g 2f ఇంటూ 4 అంటే 8f ప్లస్ c ఈక్వల్ టు 0. అవునా? ఇక్కడ 3² అంటే 9, అలాగే 4² అంటే 16, 9 ప్లస్ 16 యాడ్ చేస్తే 25, ప్లస్ 25 ఆ పక్క పోతే మైనస్ 25. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. అలాగే ఇప్పుడు పాయింట్ బి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే, ఈక్వేషన్ 1 లో బి సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఎక్స్ ఉన్న చోట 3 అలాగే వై ఉన్న చోట 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 3 వస్తుంది. మీరు బాగా గమనిస్తే బి బిలాంగ్స్ టు 1. సో ఈ ఎక్స్ ఉన్న చోట 3, వై ఉన్న చోట 2 సబ్స్టిట్యూట్ చేశాను. 2g ఇంటూ 3 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 6g వస్తుంది. అలాగే 2f ఇంటూ 2 అంటే 4f వస్తుంది ప్లస్ సి. 3² అంటే ఎంత? 9, 2² అంటే 4, 9 ప్లస్ 4 అంటే 13, ప్లస్ 13 ఆ పక్క పోతే మైనస్ 13. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. అలాగే సి బిలాంగ్స్ టు 1. సి అనే పాయింట్ ఎంత? 1,4. ఈసారి ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాను, వై ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈక్వేషన్ 1 లో ఎక్స్ ఉన్న చోట 1, అలాగే వై ఉన్న చోట 4. ఎక్స్ ఉన్న చోట 1, వై ఉన్న చోట 4 సబ్స్టిట్యూట్ చేస్తాను ఈక్వేషన్ 1 లో. అప్పుడు మనకు ఫోర్త్ ఈక్వేషన్ వస్తుంది. 1² అంటే 1 వస్తుంది, మీకు అందరికీ తెలుసు. 4² అంటే 16, 2g ఇంటూ 1 అంటే 2g, 2f ఇంటూ 4 అంటే 8f ప్లస్ c ఈక్వల్ టు 0. అవునా? 16 ప్లస్ 1 ఎంత? 17, ప్లస్ 17 ఆ పక్క పోతే మైనస్ 17. దట్ ఈస్ ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు మన దగ్గర సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 ఈక్వేషన్స్ ఉన్నాయి. కానీ మనకు సెకండ్, థర్డ్, 4 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3, ఈక్వేషన్ నెంబర్ 4 సాల్వ్ చేస్తే మనకు జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ వస్తుంది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే G2 - 3 చేస్తాను. ఈక్వేషన్ 2 లో నుంచి ఈక్వేషన్ 3 సబ్ట్రాక్ట్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 2 లో ఎంత ఉంది? జీ వాల్యూ 6g ఇక్కడ, అండ్ ఇక్కడ 6g ఉంది. 6g ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. అంతే కదమ్మా. ఎప్పుడైతే మైనస్ చేస్తామో ఇవన్నీ మైనస్ అయిపోతాయి. మైనస్ 6g మైనస్ 4f మైనస్ c ప్లస్ 13 అవుతుంది. అలాంటప్పుడు ప్లస్ 6g మైనస్ 6g ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. 8f లో 4f పోతే ఎంత వస్తుంది? 4f వస్తుంది. ప్లస్ c మైనస్ c ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే మైనస్ 25 ప్లస్ 13 అంటే ఎంత వస్తుంది? మైనస్ 12 వస్తుంది. ఎఫ్ వాల్యూ ఎంత అంటే మైనస్ 12/4. 4 అక్కడ మల్టిప్లై చేస్తూ ఉన్నింది, ఇక్కడికి వచ్చి డివైడ్ చేస్తుంది. 4 1 jar 4 3 jar అంటే ఎఫ్ వాల్యూ ఎంత? -3. అవునా? ఈక్వేషన్ 2 లో నుంచి ఈక్వేషన్ 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎఫ్ వాల్యూ వచ్చింది. ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది? -3. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈక్వేషన్ 3 లో నుంచి
ఈక్వేషన్ 3లో నుంచి ఈక్వేషన్ 4 సబ్ట్రాక్ట్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. 4లో సింబల్స్ అన్నీ మారిపోతాయి. -2g, -8f, -c, +70. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 6g - 2g ఎంత అవుతుంది? 6g - 2g అంటే 4g వస్తుంది, అవునా? అలాగే నెక్స్ట్ 4f - 8f, 4f - 8f ఎంత? -4f వస్తుంది. c ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది. +c - c రెండు ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. -13 +17 యాడ్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 17లో 13 4 వస్తుంది. 4 వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏమంటే మన దగ్గర ఎఫ్ వాల్యూ ఉంది. ఎఫ్ వాల్యూ ఎంత? -3. ఆ -3 సబ్స్టిట్యూట్ చేయాలి. లేదంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 4తో మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేద్దాం. 4తో డివైడ్ చేస్తే g - f = 1 వస్తుంది. 4తో డివైడ్ చేసే మొత్తం ఈక్వేషన్ని. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఎఫ్ వాల్యూ -3 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎఫ్ వాల్యూ -3 సబ్స్టిట్యూట్ చేస్తే g +3 = 1, g = 1 - 3, g = -2. సో g వాల్యూ -2, f వాల్యూ -3 వచ్చింది. g వాల్యూ f వాల్యూ వచ్చినాక మీరు ఈక్వేషన్ 2లో కానీ 3లో కానీ 4లో కానీ ఎక్కడన్నా సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, g వాల్యూ f వాల్యూ ఈ పైన ఉన్న 3 ఈక్వేషన్స్ లో అంటే ఈక్వేషన్ 2లో, ఈక్వేషన్ 3లో లేదా ఈక్వేషన్ 4లో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినా మీకు c వాల్యూ వస్తుంది. సో నేను అన్ని g, f వాల్యూస్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈక్వేషన్ 2 పైన ఉంది 6g + 8f + c = -25. సో ఈ ఈక్వేషన్ 2లో నేను g వాల్యూ, f వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో సబ్స్టిట్యూట్ చేద్దాము. బాగా అబ్జర్వ్ చేయండి. g వాల్యూ ఎంత వచ్చింది మనకు? -2. f వాల్యూ ఎంత వచ్చింది? -3. సో అందుకే ఈక్వేషన్ 2లో g ప్లేస్లో -2 పెట్టాను, f ప్లేస్లో -3 పెట్టాను. 6 × -2 అంటే -12, ప్లస్ × మైనస్ అంటే -8, 3 × 24. ఈ రెండు మైనస్లు యాడ్ చేస్తే -36, -36 ఆపకపోతే +36, -25 + 36 ఎంత? 11 వస్తుంది. అంటే c వాల్యూ ఎంత వచ్చింది? 11 వచ్చింది. ఇప్పుడు మన దగ్గర g వాల్యూ ఉంది. g ఎంత? g = -2. f వాల్యూ ఉంది ఎంత? -3. c ఎంత ఉంది? 11 వచ్చినాయి. ఈక్వేషన్ 1 ఫస్ట్ లో స్టార్టింగ్ లో రాసాము. జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఏమని రాసాము? x² + y² + 2gx + 2fy + c = 0 రాసామా లేదా? సో ఈక్వేషన్ 1 లో g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాము. సో g వాల్యూ ఎంత? -2 కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాము. x² + y² -2 పెడితే ఎంత అవుతుంది? -4x. f వాల్యూ -3 పెడితే -6y, c వాల్యూ 11 = 0. ఇది కావలసినటువంటి సర్కిల్, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇంకోటి కనుక్కోమన్నాడు సెంటర్ అంటే మీకు అందరికీ తెలుసు. సెంటర్ ఏమి? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ యొక్క సెంటర్ ఏమి? ఫార్ములా ఏమి? -g, -f. g ఎంత? -2, -g ఎంత? +2, -f అంటే 3. సో సెంటర్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ 2, 3. రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ x² + y² -4x -6y + 11 = 0. అవునా? చూడండి, సెంటర్ అదే విధంగా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రెండు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c if the points 2, 0, 0, 1, 4, 5 and 0, c are concyclic. Find the value of c if the points 2, 0, 0, 1, 4, 5 and 0, c are concyclic. Concyclic points అంటే అవి కాన్సైక్లిక్ పాయింట్స్ ఒకే సర్కిల్ మీద ఉంటాయి. ఒకే సర్కిల్ మీద ఉండేటటువంటి పాయింట్స్ ని మనం ఏమంటామంటే కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాము. ఫస్ట్ ఆ పాయింట్స్ ని నేను నేమింగ్ ఇచ్చుకుంటాను. ఫస్ట్ పాయింట్ ఏమనుకుంటానంటే ఏ అనుకుంటాను, సెకండ్ పాయింట్ ని బి అనుకుంటాను, థర్డ్ పాయింట్ ని సి, అలాగే ఫోర్త్ పాయింట్ ని డి అనుకుంటాను. ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ ఏమి? x² + y² + 2gx + 2fy + c = 0. దట్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 1. ఫస్ట్ ఈక్వేషన్. సో a belongs to 1 అనుకుందాం. ఫస్ట్ a belongs to 1. a అనే పాయింట్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. a అనే పాయింట్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. అంటే x ఉన్న చోట 2, y ఉన్న చోట 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే 2² 0². ఇక్కడ f రాలేదు. ఎందుకు రాలేదు అంటే y ప్లేస్ లో 0 పెడితే 2f × 0 0 అయిపోతుంది. కాబట్టి ఫైనల్ గా 4g + c = -4 సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. అలాగే
b belongs to 1. ఈక్వేషన్ 1లో b అనే పాయింట్, ఈసారి x ప్లేస్లో 0, y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈసారి ఇక్కడ g రాలేదు, ఎందుకంటే 2g ఇంటూ 0 అంటే 2g ఇంటూ 0, x వాల్యూ 0 పెట్టాం కాబట్టి 2g ఇంటూ 0 అంటే 0 అయిపోయింది, g వాల్యూ రాలేదు. సో 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -1. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అలాగే థర్డ్ పాయింట్ c సబ్స్టిట్యూట్ చేద్దాము. 4,5 x ప్లేస్లో ఈసారి 4, y ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేద్దాము. సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1లో 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 25 ప్లస్ 16 ఎంత 41, ప్లస్ 41 అక్కడికి వెళ్తే రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే -41. ఈక్వేషన్ నెంబర్ 4. బాగా అబ్జర్వ్ చేయండి, చాలా మంది ఇంతవరకు చేసిన తర్వాత డి అనే పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తారు. చేయకూడదు, కాసేపు డి లేదని మర్చిపోండి. డి అనే పాయింట్ ఇవ్వలేదనుకోండి, ఏబిసి తీసుకొని పైన ఎలాగైతే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కున్నామో పై క్వశ్చన్లో, అదే విధంగా ఇక్కడ కూడా మనము ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి డి అనే పాయింట్ మనం సబ్స్టిట్యూట్ చేయకూడదు. సేమ్ పైన ఎలాగైతే చేసామో అలాగే ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 3 సబ్ట్రాక్ట్ చేస్తాను. 2 - 3, 4g - 2f, 4g - 2f. ఇక్కడ ప్లస్ సి ఉంది అండ్ అలాగే ఇక్కడ మైనస్ సి అవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 4g - 2f ఈజ్ ఈక్వల్ టు -4. ఇదేమవుతుందండి, +1 అవుతుంది. -4 + 1 ఎంత, -3 వస్తుంది. -4 + 1 -3. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాము. నెక్స్ట్ ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 4 చేద్దాము. 3 - 4 చేద్దాము. బాగా అబ్జర్వ్ చేయండి. థర్డ్ ఈక్వేషన్ లో నుంచి ఫోర్త్ ఈక్వేషన్ లో సింబల్స్ చేంజ్ అవుతాయి. -8g -10f -c ప్లస్ 41 అవుతుంది. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంత వస్తుంది, పైన g టర్మ్ లేదు కాబట్టి ఇక్కడ -8g అలాగే రాసుకుంటాము. 2f - 10f ఎంత వస్తుంది, -8f. c క్యాన్సిల్ అయిపోతుంది. -1 + 41 అంటే ఈజ్ ఈక్వల్ టు 40 వస్తుంది. -8తో డివైడ్ చేయాలి మొత్తం ఈక్వేషన్, ఎందుకంటే 8 టేబుల్లో 8 1 జార్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, 8 5 జార్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. కాకపోతే -8తో డివైడ్ చేయండి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ని -8తో డివైడ్ చేయండి. చేస్తే ఏమొస్తుంది, g ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు -5 వస్తుంది. -5 అది ఈక్వేషన్ నెంబర్ 6 అవుతుంది. పైన ఈక్వేషన్ నెంబర్ 5 ఉంది, ఇప్పుడు మన దగ్గర ఈక్వేషన్ నెంబర్ 6 ఉంది. సాల్వింగ్ ఈక్వేషన్ 5 and 6 విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ g అండ్ f. ఎలా సాల్వ్ చేయాలి, క్రిస్ క్రాస్ మెథడ్ అందరికీ తెలుసు మీకు. క్రిస్ క్రాస్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేస్తాము, g బై f బై ఇక్కడ 1 బై అని రాసుకుంటాము. మిడిల్ టర్మ్స్ నుంచి f కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత ఉంది, -2 ఉంది. f కోఎఫిషియంట్ ఎంత ఉంది, -2 ఉంది. కాబట్టి మనం ఇక్కడ -2తో స్టార్ట్ చేస్తాము. -2 అండ్ ఇక్కడ బయట -3 ఉంది, లోపలికి వస్తే ఏమవుతుంది, అది +3 కాబట్టి ఇక్కడ +3 రాసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ 4, ఆ తర్వాత మళ్ళీ -2 అండ్ కింద 1 5 1 1. సో సాల్వ్ చేద్దాము. బాగా అబ్జర్వ్ చేయండి క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేసి. సో g బై g డివైడెడ్ బై 5 ఇంటూ -2. 5 ఇంటూ -2 ఎంత అవుతుంది, -10 అవుతుంది. -10 ఇక్కడ 1 ఇంటూ 3 ఎంత అవుతుంది, +3 వస్తుంది. కాకపోతే మనం -3 రాసుకోవాలి. సో -3 వస్తుంది. ఇక్కడ f డివైడెడ్ బై 3 1 జా 3 -20. అలాగే 1 డివైడెడ్ బై 4 +2 4 +2. సో g డివైడెడ్ బై -13 రెండు మైనస్ యాడ్ చేస్తే f డివైడెడ్ బై -17 1 డివైడెడ్ బై 6. సో g వాల్యూ ఎంత అంటే బాగా అబ్జర్వ్ చేయండి. g వాల్యూ వచ్చి -13/6. f వాల్యూ ఎంత అంటే -17/6. సారీ -17/6. సో g వాల్యూ f వాల్యూ వచ్చేసినాయి మనకు. ఈ g వాల్యూ f వాల్యూ తీసుకుపోయి మీరు ఈక్వేషన్ 2లో కానీ 3లో కానీ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు c వాల్యూ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ 2లో కేవలం g వాల్యూ పెడితే మనకు ఏమొస్తుంది, c వచ్చేస్తుంది. ఈక్వేషన్ 3లో కేవలం f వాల్యూ పెడితే మనకు c వచ్చేస్తుంది. అందుకే నేను ఈక్వేషన్ 3లో f వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. f వాల్యూ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు c వాల్యూ వస్తుంది. f వాల్యూ ఇందాక మనకి ఎంత వచ్చింది,
-17/6 అది ఈక్వేషన్ 3లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. సో 2 ఇంటూ ఎఫ్ అంటే ఎంత, -17/6 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -1. 2 1 జా 2 3 జా ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. -17/3 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -1. సి ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 17/3. -17/3 ఆ సైడ్కి వెళ్తే +17/3 అవుతుంది. 3 ఇంటూ -1 ఎంత, -3 వస్తుంది. సో సి ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ 17/3. 17లో 3 పోతే 14 కాబట్టి సి వాల్యూ ఎంత అంటే 14/3. బాగా అబ్జర్వ్ చేయండి. జీ వాల్యూ -13/6, ఎఫ్ వాల్యూ -17/6, అలాగే సి వాల్యూ ఎంత అంటే 14/3. సో జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ అన్నీ వచ్చిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్లో అంటే ఈక్వేషన్ 1లో అన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 ఇంప్లైస్ x² ప్లస్ y² ప్లస్ 2gx. g ప్లేస్లో ఎంత పెట్టాలి, -13/6 ఇంటూ ఎక్స్ ప్లస్ 2fy. ఎఫ్ వాల్యూ ఎంత, -17/6 ఇంటూ వై ప్లస్ సి అంటే 14/3 ఈక్వల్ టు 0. మీరు ఇక్కడ బాగా గమనిస్తే 2 1 జా 2 3 జా, ఇక్కడ కూడా 2 1 జా 2 3 జా ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్లో 2 1 జా 2 3 జా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో క్యాన్సిల్ చేసి రాస్తాను. x² ప్లస్ y² ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ లోపల ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. 13x/3 వస్తుంది. 2 రాదు ఎందుకంటే 2 క్యాన్సిల్ అయిపోయింది. -17y/3 వస్తుంది. ప్లస్ 14/3 వస్తుంది ఈక్వల్ టు 0. 3 వెళ్ళిపోవాలంటే మొత్తం ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయాలా కాబట్టి 3x² ప్లస్ 3y² మైనస్ 13x మైనస్ 17y ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చింది. ఇది వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు లాస్ట్లో దీన్ని ఈక్వేషన్ 7 అనుకోవాలి. లాస్ట్లో ఒక పాయింట్ మనం తీసుకోలేదు, మీరు గమనించారో లేదో, డి అనే పాయింట్ మనము కన్సిడర్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ రాశాను చూడండి, బై డేటా ద పాయింట్స్ ఏబిసి అండ్ డి ఆర్ కాన్సైక్లిక్. అవన్నీ కాన్సైక్లిక్ పాయింట్స్ అని క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి అంటే డి కూడా ఈ సర్కిల్ మీదనే ఉంటుంది, డి అనే పాయింట్ కూడా ఈ సర్కిల్ మీదనే ఉంటుంది. అంటే డి ఏమి ఇచ్చినాడు, 0, c ఇచ్చాడు. అంటే x ఉన్న చోట 0 సబ్స్టిట్యూట్ చేద్దాము, y ఉన్న చోట c సబ్స్టిట్యూట్ చేద్దాము. చేస్తే ఏమొస్తుందో బాగా అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. సో x ప్లేస్లో 0 పెడుతున్నాం కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది, ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. కేవలం y ప్లేస్లో c పెడదాము. సో 3c² మైనస్ 17c ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ మీకు అందరికి ఐడియా ఉంటుంది. 14 ఇంటూ 3c² మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మీకు, 42c² వస్తుంది. ఏవైనా 2 ఫ్యాక్టర్స్ చెప్పండి, మల్టిప్లై చేస్తే 42c² రావాలి, యాడ్ చేస్తే -17c రావాలి. ఏవి తీసుకోవచ్చు, -14c తీసుకోవచ్చు, అలాగే -3c తీసుకోవచ్చు. తీసుకొని ఇక్కడ -17c ప్లేస్లో అవి రెండు రాద్దాము. ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు, మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ 14 3 జర్ ఎంత 42, c ఇంటూ c ఎంత c². ఇవి రెండు యాడ్ చేస్తే 14 ఒక 3 యాడ్ చేస్తే మనకు 17 వస్తుంది, మిడిల్లో ఉన్న 17 వస్తుంది. సో సరిపోయింది. ఈ రెండిట్లో c కామన్ చేయాలి. c కామన్ చేస్తే c ఇంటూ 3c మైనస్ 14. ఈ రెండిట్లో -1 కామన్ చేయాలి, కామన్ చేస్తే 3c మైనస్ 14 వస్తుంది. మళ్ళీ ఈ రెండిట్లో 3c మైనస్ 14 కామన్ చేయాలి, చేసి c మైనస్ 1 ఈక్వల్ టు 0. సో cకి 2 వాల్యూస్ వస్తాయి. ఒకటి c మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే c ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకోటి 3c మైనస్ 14 ఈక్వల్ టు 0. 3c ఈజ్ ఈక్వల్ టు 14. c ఈజ్ ఈక్వల్ టు 14/3. c నాట్ ఈక్వల్ టు 1. cకి ఈ వాల్యూ కుదరదు, తీసుకోము. ఎందుకు తీసుకోమంటే మన దగ్గర ఆల్రెడీ ఒక పాయింట్ అలాగుంది. c వాల్యూ కనుక 1 తీసుకుంటే మీకు ఏమవుతుంది, బాగా అబ్జర్వ్ చేయండి. c వాల్యూ 1 తీసుకుంటే ఈ రెండు పాయింట్స్ ఏమవుతాయి, సేమ్ అవుతాయి. అందుకే c వాల్యూ 1 తీసుకోము, c వాల్యూ 14/3 తీసుకుంటాము. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ పక్కన కూడా రాశాను c నాట్ ఈక్వల్ టు 1 అనేసి. మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. c వాల్యూ ఎంత అంటే 14/3. అవునా? ఓకే.